హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ అందరు కొత్త వీడియోతో వచ్చాను. ఈ వజ్రం చూడండి, దగ్గర దగ్గర 2 క్యారెట్లు ఉంటుంది. అయితే ఈ వజ్రం ఇది జొన్నగిరి ఆ ప్రాంతంలో దొరికినట్లుగా దీని మా అనుమానాలు ఉన్నాయి. అయితే రాయి అయితే మంచి క్లారిటీగా కనపడుతుంది, కానీ లోపల మాత్రం కొద్దిగా తేడాగా ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ రాయి చూడండి, ఇది బ్లాక్ డైమండ్ అని చెప్పని మనకు పెట్టారు. కానీ బ్లాక్ డైమండా లేకపోతే కార్బోనడా లేకపోతే ఏంటనేది మనం చెక్ చేయాలి. అయితే ఇలాంటి బ్లాక్ రాళ్ళు ఏమైనా వస్తే మీరు వదలబాకండి. కానీ ఆ వాటిల్లో మంచి మనకి విలువైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఖచ్చితంగా ల్యాబ్కి వెళ్ళి మనం చెక్ చేయించుకుంటే ఏంటన్నది మనకు తెలుస్తుంది. దాని ప్రకారంగా మనకి మంచి రేట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ రాళ్ళు అది ఇందాక మీకు పెట్టాను కదా, అయితే ఈ రాయ అమ్మకానికి ఉందన్నారు. ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. ఇలాంటి రాళ్ళు మరిన్ని వీడియోలు మన దగ్గరికి వస్తున్నాయి, తప్పకుండా పెడుతున్నాను. ఒక 5-6 నిమిషాలు వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్, మీరేమో చూడట్లేదు. కనీసం 2 నిమిషాలు కూడా నా వీడియోలు చూడట్లేదు. ఈ రాళ్ళు చూడండి, క్రిస్టల్స్ ఎంత బాగున్నాయో. ఇలాంటి రాళ్ళల్లో కూడా డైమండ్స్ ఉంటాయి, చెక్క పగలగొట్టి చూసుకోండి. ఇది కొద్ది డైమండ్ మిస్ అయ్యింది. ఇది ఉన్నట్లయితే ఒక 5-6 క్యారెట్లు ఉండేది, కానీ ఇది డైమండ్ కాదు. కానీ మంచి క్లారిటీగా ఉంది రాయ. మెరుపున్నట్లుగా అయితే బాగుండేది. డైమండ్ సంబంధించి స్ట్రక్చర్ పోలికలు ఉన్నాయి, కానీ డైమండ్ అయితే ఇది కాదని నేను అనుకుంటున్నాను. సో బ్యాడ్ లక్ ఆయనకి, చూసారా. కానీ కాదు, డైమండ్ అయ్యే అవకాశం ఉంది ఇది, కానీ తొందరగా దొరికింది ఈయన చేతికి. దీని క్రిస్టల్లాగే మనం చూడాల్సి ఉంటుంది. ఇంకా ఇక మీదట ఇలా రాళ్ళు ఏమైనా వస్తే. ఇది చూడండి, క్లీన్ క్రిస్టల్. ఇది ఎంత నీట్గా ఉందో, బ్రహ్మాండంగా ఉంది. ఫ్రెండ్స్, వీడియోలు ఏమైనా వస్తే చూడండి ఫ్రెండ్స్, మీరు అలా వదిలేబాకండి. మీకోసం నేను మంచి మంచి వీడియోలు పెడుతున్నాను. ఇప్పటికీ 125 వీడియోలు పెట్టింది, ఇది 126వ వీడియో. ఇంకా ఎదరికి వెళ్తే ఇంకా మంచి వీడియోలు ఉన్నాయి. ఇదే లైన్లోనే ఎదరన్నా మంచి వీడియోలు ఉన్నాయి. ఇవాళ ఆదివారం వచ్చింది, వీడియో రిలీజ్ చేయాలి. వారానికి 2 వీడియోలు రిలీజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడు చూసినా ఆ 1000 లైకులు, ఆ 1000 వ్యూస్ తప్ప నాకు అంతకు మించి ఎక్కువ రావట్లేదు. లైక్లు కొట్టండి, మీ అభిప్రాయాలు చెప్పండి. మీరు చూస్తూ ఉండి మీకు దొరికిన రాళ్ళు నాకు వీడియోలు పంపిస్తే నేను దాన్ని 10 మందికి షేర్ చేస్తాను. వాళ్ళ అభిప్రాయాలు నాకు చెప్తారు. తప్పకుండా బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది క్రిస్టల్ మొక్కే. చూడండి ఎంత నీట్గా ఉందో, చక్కగా మంచి మెరుపు వస్తుంది ఇందులోంచి. ఇది ఒక క్రిస్టల్ మొక్క. ఇవన్నీ ఫ్రెండ్స్ ఈ పెద్ద క్రిస్టల్స్. ఇవన్నీ ఈ క్రిస్టల్స్ కొంటారు ఫ్రెండ్స్. ఇవి మంచి రేట్ ఇచ్చి కొంటారు. ఇలాంటి పెద్ద మొక్కలు దొరికితే వదలపాకండి. ఒక్కొక్క మొక్క అయినా జాగ్రత్త చేయండి. మంచి రేటు ఉంది వీటికి. వీటితో బొమ్మలు తయారు చేస్తారు. మన ఇంట్లో కావాల్సిన బొమ్మలు తయారు చేస్తారు. ఈ ఉన్నప్పుడు మనం వీటి విలువ మనం కట్టము, పడేస్తాము. ఇది ఒక నైపుణ్యంగా, నా పని నైపుణ్యంగా అలా తెలిసిన చేతి దొరికితే దీన్ని మంచి రూపం ఇచ్చి మంచి తీర్చిదిద్ది దానికి మంచి విలువ తీసుకొస్తాడు. కనుక ఇలాంటి రాళ్ళు దొరికితే మీరు వదిలేయద్దు. అలా ఒక్కో రాయి పోగేసినా కానీ మీకు ఈ రాళ్ళు మీకు కనబడతాయి. అయితే వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఎదర ముందు రాళ్ళు చాలా పెట్టాను. ఫ్రెండ్స్, తర్వాత ఇది డైమండ్ స్ట్రక్చర్తో ఉన్న క్రిస్టల్. డైమండ్ సంబంధించిన స్ట్రక్చర్ ఉంది, కానీ క్రిస్టల్ అయింది. కానీ రాయి అయితే అమోఘంగా ఉంది. కానీ డైమండ్ అని చెప్పి అనుకున్నాము, కానీ కాదు. ఇది
ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లారిటీగా ఉందో రాయ. లైట్ నీలి మంచి వైట్ షేడ్ ఉంది. ఇలాంటి డైమండ్ అయినట్లయితే పాప దొరికినట్టు పంట పండేది. చాలా బ్యాడ్ లక్. ఎంత కాంతి ఎంత మెరుపు ఉంది. ఎంత కాంతి ఎంత మెరుపు ఉన్నా కానీ అందులో లేనప్పుడు విషయం ఉండదు. అలాగే మనుషులు ఎంత అందంగా ఉన్నా, ఎంత హైట్గా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, చదువు లేకపోతే ఎలా విలువ ఉండదో ఈ రాళ్ళు కూడా అంతే. ఇది చూడండి, ఈయన ఒక మెరుపునే చూపిస్తున్నాడు, డైమండ్కి వచ్చిన ఎల్లో కలర్ మెరుపు, కానీ ఇది డైమండ్ కాదు. ఇది స్మోకీ గ్రే క్రిస్టల్ రాయ. ఇలా స్మోకీ గ్రే క్రిస్టల్ రాళ్ళు విలువగానే ఉన్నాయి. ఈ కొనడానికి మనం ఒక ఆయన వచ్చాడు. ఇలా రాళ్ళు దొరికితే మీరు భద్రపరచండి, నాకు కన్సల్ట్ చేయండి. ఇది డైమండ్ ఫ్రెండ్. ఇది ఇందులో అన్నీ కొద్దిగా కనబడుతుంది కదా. పాప ఆయనకి ఇంత అదృష్టం ఉంది, ఇంత మించి పాప ఆయనకి అదృష్టం లేదు. ఈ రాయి కానీ మంచి క్లీన్గా ఉన్నట్లయితే చాలా రేటు వెళ్ళేది. ఈ రాయి అమ్మకానికి ఉందంట ఫ్రెండ్స్. నా దగ్గర వీళ్ళ నెంబర్ లేదు, కానీ వీడియో అయితే వచ్చింది. నెంబరు కనుక్కుంటాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.